రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సింగిల్ గానే బరిలోకి దిగాలని కమల్నాథులు ఫిక్స్ అయ్యారు. అన్ని లోక్సభ సీట్లకు ఒంటరిగానే పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. బీఆర్ఎస్ తో పొత్తు గాని అవగాహన కానీ ఉండదని కూడా స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదనలు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దలు తెలంగాణ నాయకులకు చేరవేశారు. బీఆర్ఎస్ తో ఇలాంటి పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామనే విషయాన్ని కూడా గట్టిగా అటు ప్రజలకు, ఇటు బీజేపీ కార్యకర్తలకు చెప్పాలని రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, ఇటు ఈటెల రాజేందర్, బండి సంజయ్ లాంటి కీలక నేతలకు ఢిల్లీ నుంచి ఆదేశాలు కూడా అందినట్లుగా తెలుస్తోంది. పొత్తు ప్రతిపాదనకు విముఖత రావడంతో పాటు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ కాకపోవడంతో మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన అయితే ఇప్పటికే రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, అలాగే బీఆర్ఎస్ నేత రామ్మూర్తి, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అందరికీ నమస్తే అండి. ముందుగా బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, ఏంటి బీజేపీ అయితే ఒంటరిగానే పోటీ చేస్తానని చెప్తోంది. ఇది బీఆర్ఎస్ మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చంటారా? ఏంటి, మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? అలా ఏం లేదండి. ఇప్పుడు మా నాయకులు గాని ఎక్కడ గాని మేము పొత్తు కుదుర్చుకుంటామని ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ను బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏ విధమైన రాజకీయాలు నడుస్తున్నాయో మీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా కలిసి పనిచేస్తున్నారో, ఏ విధంగా కలిసి ఎక్కడెక్కడ వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారో, వాళ్ళు కలిసి ఏ విధంగా అయితే వాళ్ళు ఏదైతే చేస్తా అనుకున్నారో అది నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మేము ఎక్కడ గాని పొత్తుల విషయం గాని ఎక్కడ కూడా చెప్పలేదు. మా పార్టీ ఆల్రెడీ 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ రాష్ట్రంలో. మాకు పొత్తు కోల్పోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మాకేమన్నా పొత్తుల విషయంలో ఇప్పుడు ఏమన్నా పార్టీ విషయంలో ఏమన్నా మాకేమన్నా మాకు ఏదన్నా ఉందా? ఏది లేదు. ఇప్పుడు కొత్తగా ఏదో పొత్తులు అని వీలు పుట్టించుకొని ఇప్పుడు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని తప్ప ఇప్పుడు పొత్తుల గురించి ఎవరు మాట్లాడలేదు. మా పార్టీలో అధినాయకత్వం మాట్లాడలేదు, కార్యకర్తలు మాట్లాడలేదు. ఏదో బయట టాక్ నడుస్తుంది అంతే తప్ప బయట టాక్ ను మా మీద రుద్ది మేమేదో పొత్తు కుదుర్చుకుంటాం, పోటీ ఏమో నష్టపోయి ఉన్నాం. మేము ఆల్రెడీ 2 సార్లు అధికారానికి వచ్చాం. ఇంకేం కావాలి? ప్రజలు మమ్మల్ని ఏదైతే స్థానం 2 సార్లు అధికారం ఇచ్చారో అధికారం అనుభవించాం. అదే విధంగా ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారు. ఆ ప్రతిపక్ష హోదా కూడా మేము పాటిస్తున్నాం. అంటే ఏంటి, ఈ రోజు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. దీన్ని ఏ విధంగా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? ఈ రోజు కేసీఆర్ పర్యటన కూడా రద్దయింది. ఎవరు అడిగారు? ఎవరు క్యాన్సిల్ చేశారు అంటే మీరు అడగలేదా? ఎవరు అడిగారు? అదే మనం అడిగినట్టు ఎక్కడుంది? ఏ విధంగా మీరు ఏ విధంగా ఊహాగానాలు ఎట్లా ప్రచారం చేస్తారు? మేము అడిగినట్టు, ఒకవేళ నిజంగా అడిగినట్టు ఉంటే అది బయట పెట్టండి. మేము అడిగినాము, వీళ్ళు తిరస్కరించడం బయట పెట్టండి. మేము అడగలేదు, వాళ్ళు తిరస్కరించలేదు. ఇదంతా వేస్ట్ ముచ్చడం. అంతే. బయట జరిగే విషయాలు ఏదో మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కృష్ణారెడ్డి గారు, మీరేమంటారు? అంతా కూడా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం అని కూడా చెప్తున్నారు మనకి రామ్మూర్తి గారు. ఏంటి, మేము ఎక్కడ అయితే కలవడానికి పర్మిషన్ అడగలేదు, అపాయింట్మెంట్ కోరలేదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి? మేడం, ముందుగా మీకు, అలాగే ఈ ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు, అలాగే న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క అనవసరమైన సెలక్షన్స్ తీసుకొచ్చారు. అసలు ఎలాంటి ఇష్యూ లేదు, సందర్భం లేదు. బీఆర్ఎస్ తోటి మాకు పొత్తు గానీ అవగాహన గానీ వాళ్ళతోటి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎక్కడన్నా కనబడితే గతంలో జరిగిన పరిణామాలను చూడాల్సి వస్తుంది. మనం గతంలో మోడీ గారి వచ్చినప్పుడు కేసీఆర్ గారి ప్రవర్తించిన ప్రవర్తనను గాని, ఇప్పుడు ఉన్న ప్రవర్తనను గాని, అలాగే కాంగ్రెస్ పార్టీ, ఇందాక రామ్మూర్తి గారు మాట్లాడుతున్నారు, ఒక బీఆర్ఎస్ బీజేపీ కాదు ఆడుతున్నది. గతంలో కాంగ్రెస్ పెద్దగా అనవసరమైన విషయాలను, కవిత ఇష్యూను గారిని తీసుకొచ్చి అవి దర్యాప్తు సంస్థలు చేస్తుంటే కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అయిందని చెప్పేసి తెలంగాణ ప్రజానికాన్ని నమ్మించే ప్రయత్నం చేసి లబ్ధి పొందాలని చూసి లబ్ధి పొందిండ్రు కూడా. అలాంటిదే మళ్ళొకటి ప్రయోగం చేద్దామని కాంగ్రెస్ పార్టీ లేని దాన్ని మీడియాకి ఇవ్వడము, ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పడము, ఇది బీఆర్ఎస్ నాయకులు కూడా ఎక్కడ మాట్లాడలే, మా బీజేపీ నాయకులు కూడా ఎక్కడ మాట్లాడలేరు. అసలు మా యొక్క క్యాడర్ కూడా కానీ, మా జాతీయ నాయకులు, నేను కూడా 2 రోజులు విజయ సంకల్ప యాత్రలో ఉన్నప్పుడు అక్కడ మేము జాతీయ నాయకులు బండి సంజయ్ గారితో ఉన్నాను. నేను అక్కడ ఉన్న దగ్గర కూడా ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి సమాచారం లేదు. సడన్ గా ఇది రావడము, నిన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్ మీటింగ్ లో మాట్లాడము, ఏంటంటే అన్ని బ్రోకరిజం మాటలు మాట్లాడినట్టు మాట్లాడడం, ముఖ్యమంత్రి స్థాయికి తక్కువ కొన్ని అసందర్భమైన
అనాలోచితమైన విధంగా మాట్లాడటం తోటి తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అది ఎక్కడ కూడా లేదు. అలా అసలు మేము బీఆర్ఎస్ తోటి నాయకులు కొద్దిగా నొచ్చుకున్నా కానీ ఈ రోజు మేము పొత్తు పెట్టుకుంటే మాకు ఆత్మహత్య చేసుకున్నట్టే. ఈ రోజు మేము గెలిచేది 14 నుంచి 15 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తున్నాము. ఏ వర్గాన్ని చూసినా, ఏ మతాన్ని చూసినా, ఏ పార్టీ నాయకుడిని చూసినా గానీ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మేము పార్టీలు చూస్తున్నాం కానీ సెంట్రల్ అనేటప్పటికీ బీజేపీ నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొక ఆప్షనే లేదనేది మాట్లాడుతున్నారు. ముఖ్యమైన నాయకులు ఆల్మోస్ట్ వాళ్ళు మొన్న బీఆర్ఎస్ నుంచి ఒక నాయకుడు, పోటీ చేసిన నాయకుడు, మేము రిటర్న్ లో వస్తుంటే పరిగి దగ్గర ఆగాము. అక్కడ భోజనం చేస్తుంటే వాళ్ళు కూడా కూర్చున్నారు. అన్నా ఈసారి ఏందే మీద అంత ఇంత గొప్పగా నడుస్తుంది, మా క్యాడర్ కూడా మాతోటి తిరిగిన వాళ్ళు కూడా బీజేపీకే సెంట్రల్ అనేటప్పటికీ సార్ మేమంతా బీజేపీకి వేస్తామనే మాట్లాడుతున్నారు అనేది. ఇంత గొప్పగా ఉన్న దగ్గర మేము ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా లేము. మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్లేది లేదు. ఆల్రెడీ మా ప్రచారం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మా రథయాత్రలు బస్సు యాత్రలు స్టార్ట్ అయిపోయినాయి. మా యొక్క కార్యాచరణ సిద్ధంగా ఉంది. ఎలా తెలంగాణ సమాజంకు గతంలో అప్పుడు ప్రచారం చేసిండ్రో ఆ ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలనేది కూడా ఈసారి మా సోషల్ మీడియా కానీ మేము కానీ అందరము సంసిద్ధులమై ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే బీఆర్ఎస్ కి బీజేపీ బి టీం కాదు. మేము అసలు వాళ్ళకు నక్కకు నాలుగున్నట్టుంటుంది. అలాగే తూర్పుకు పడమరకు ఎప్పటికీ కలవయి రెండు పట్టాలు తెలంగాణ పక్క పక్కకే ఉంటాయి. ఎలా కలవయో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్ ఉంటుండొచ్చు, కాంగ్రెస్ ఉంటుండొచ్చు. వీటితోటి ఎవరితోటి కూడా మేము పొత్తు ఉండదు, వాళ్ళతో కలిసి పనిచేసేది ఉండదు. మా స్వభావానికి విరుద్ధంగానే ఆ పార్టీలు ఉంటాయి. మా యొక్క పార్టీ లక్ష్యం వేరు, ఆలోచన విధానం వేరు, పద్ధతులు వేరు, మా యొక్క సామాజిక దృక్పథము వేరుగా ఉంటుంది. కాబట్టి ఏ పార్టీ తోటి కూడా కలిసి పనిచేసే పరిస్థితి ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే 15 సీట్లు గెలుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎస్ రైట్. బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. చెప్పండి. బీజేపీ అయితే సింగిల్ గానే పోటీ చేస్తామనేది ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ఇది బీఆర్ఎస్ కి ఏమైనా మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇటు మనకి రామ్మూర్తి గారు కూడా చెప్తున్నారు మేము ఎక్కడ అయితే ఇట్లాంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు, సింగిల్ గానే ఎవరికి వాళ్ళమే పోటీ చేస్తున్నామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాజకీయాలన్నింటినీ మనం ఏ విధంగా చూడాలంటారు? మీ విశ్లేషణ ఏంటి? 2014 సీన్ కొంచెం మళ్ళీ రిపీట్ అవుతుంది. యాక్చువల్గా ప్రభుత్వాలు కలిసి ఉండాలి, ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలి. మొదటిసారి టీఆర్ఎస్ ఇక్కడ అక్కడ బీజేపీ గెలిచిన సందర్భంలో ఎట్లాగో ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉన్నాయి. అట్లాగే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల సంబంధాలు చూడొచ్చు. ఇదంతా ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. దీని మైండ్ గేమ్ మొదలు పెట్టింది ఎవరు అంటే మల్లారెడ్డి గారు. తెలుసో తెలియకో మాట అన్నారు, ఏది మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మల్కాజ్గిరి సీటు గురించి. అక్కడి నుంచి మొదలైంది. లేకపోతే ఇప్పులేందే పొగరాదు కదా, మల్కాజ్గిరి సీట్ నాదే, భద్రారెడ్డి గెలుస్తున్నారు రేపు పొద్దున ఎంపీగా అని అన్నారు కనుక అక్కడి నుంచి మొదలైంది. అందుకని వాళ్ళు మొదలు పెట్టగానే బీజేపీ వాళ్ళు కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఎంత బాగా స్పందించారు, మర్యాద స్పందించారు. బీజేపీ వాళ్ళు అక్కమించి స్పందించారు నేను అంటున్నాను. ఒక ఆయనేమో చెంపలు వాయించండి అంటారు కిషన్ రెడ్డి గారు. నేనేమంటున్నాను దాన్ని చాలా ఈజీ కొట్టేయచ్చు. కృష్ణ రెడ్డి గారు చెప్పినట్టు ఈజీ కొట్టేస్తే అయిపోయి ఏం లేదు, పొత్తు లేదంటే అయిపోతుంది. కానీ ఏమైందంటే పొత్తుంది అని కాంగ్రెస్ వాళ్ళు బదనాం చేసి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అటు బీజేపీని పడేశారు వెనక్కి, ఇటు పక్క బీజేపీకి 8 సీట్లు రావచ్చు కానీ రావాల్సిన సీట్లు రాలే కనుక ఇటు టీఆర్ఎస్ 2 నష్టపోయింది, బీఆర్ఎస్ నష్టపోయింది. అంటే బీజేపీ మనకు బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు చేసింది బాగా సక్సెస్ అయింది. దానివల్ల ప్రజలు ఇటువైపు ఓటేశారు. ఆ నష్ట నివారణ చర్యల కోసం కొంచెం తీవ్రంగా స్పందించారని నేను అనుకుంటున్నాను. కానీ కిషన్ రెడ్డి గారు అంత వైజ్ మ్యాన్, ఆయన చెంపలు వాయించండి అని ఎవరు అడిగితే వాళ్ళు, ఇప్పుడు మనం కూడా చెంపలు వాయించినట్టే లేక మనందరం మాట్లాడుతున్నాం కనుక ఒక ఆయన చెప్పుతో కొట్టండి అని, ఇంకొకరేమో అసలు అంత బీఆర్ఎస్ సీన్ లేదు, కాళ్ళు పట్టుకున్నా మేము కలవము, ఎందుకు ఇన్ని పెద్ద మాటలు ఎందుకని నేను అంటున్నాను. నిజంగానే బీజేపీ నేను మొదటి చెప్తున్నాను, మొన్న అయినా సరే అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, 3 ముక్కలాట నడుస్తుంది ఇక్కడ. వేరువేరుగా ఏ పార్టీ ఆ పార్టీ కలవకుండా ఉంటుందని నేను అనుకుంటాను. ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోయి, మనకు వెంకటరెడ్డి గారు పోయి, లేకుంటే బట్టి విక్రమార్క గారు పోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రావాల్సిన వసతులు, మౌలిక వసతులు వాటిని సాధించుకుంటారంటే మంచిది అంటున్నారు. ప్రభుత్వాల మధ్య కలిసి ఉండాలి, ప్రభుత్వం ఏ పార్టీ లేదు. కానీ దీన్ని బట్టి మరి కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనవచ్చా? ఇప్పుడు కొందరు బీఆర్ఎస్ కూడా అదే మాట్లాడుతున్నారు, మీరు ఒకటి మేం కాదని. అంటే ఎవరికి ఏ టీం ఎవరికి బి టీం అనే బదనాల్లో
ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ప్రజలకు స్పష్టత ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ కలవదు కదా, ఎట్టి పరిస్థితులు కలవదు కదా, అది గ్యారంటీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనేమో కాంగ్రెస్. ఈ మూడు పార్టీలు వేరువేరుగా మూడు ముక్కలు ఆట ఆడుతూ ఒకరినొకరు బదనం చేసుకుని పైకం చేస్తున్నారు. ఇందులో కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ లక్ష్మణ్ గారు కానీ స్పందించే పద్ధతి కొంచెం బాగలేదు. ఎందుకంటే ఇన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే అందరినీ ద్రాక్ష పండు పుల్లడాన్ని ఇద్దరికి వర్తిస్తుంది. ఇవాళ అది పోయిన పార్టీ అయిపోయిన పార్టీ అంటే టీఆర్ఎస్ పనికిరాని పార్టీ ఎలా కూడా అయిపోతుంది. నేను ముగించంగా మాట్లాడతాను. నేను ఏమంటున్నానంటే ఈ మాట అనుడు తప్పు అంటున్నాను, బీజేపీ వాళ్ళు అంటున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది అంటే ఒక ఎన్నికలు ఓడిపోవడం వల్ల మొత్తం అయిపోద్ది ఎవరికైనా? అట్లా అంటే కాంగ్రెస్ 2 ఎన్నికలు ఓడిపోయింది. అంతకు ముందు 2014 ఓడిపోయింది, 18 ఓడిపోయింది. అట్లాంటి అప్పుడు కాంగ్రెస్ పని అయిపోయింది అంటే అప్పుడు కూడా అన్నాం కాంగ్రెస్ పని అయిపోలేదు. కాంగ్రెస్ గడ్డిలాగా కాంగ్రెస్ ఉంటది. అధికారం ఒకసారి 2 సార్లు కోల్పోవడం వల్ల ఏం కాదు, తప్పనిసరి ఉంటదండి. ఇప్పుడు కూడా అంటున్నారు బీఆర్ఎస్ ఉంటది. బీఆర్ఎస్ ఎడిపోతుంది ఉంటది పార్టీగా. కనుక రేపు వచ్చే ఎన్నికలలో బాగా ప్రజలు ఆలోచించేది ఏంటంటే 2019కి 18కి మధ్యన తేడా గుర్తించాం కదా. 2018లో టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చిండ్రు, రాష్ట్రంలో వాళ్ళు ఉన్నాను అంటున్నారు. 2019లో ఏమైంది? జాతీయ పార్టీలకు సగం అవకాశాలు ఇచ్చారు కదా. 4 సీట్లు ఏమో బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు కదా. ఇప్పుడు అదే పరిస్థితి ఉంటదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియా కూటమి కరెక్ట్ ఉందా లేదా పక్కన పెడితే మోడీ మరొకసారి అధికారంలోకి వచ్చడానికి స్పష్టం అవుతుంది. మెజార్టీ ఎంత అనేది సమస్య. 370 వస్తాయా, 303 వస్తాయా, 272 వస్తాయా? సొంతంగా అయితే గ్యారంటీ బీజేపీకి మెజార్టీ వస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈ స్థితిలో కమలనాథులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంత వీలైతే అంత 4 సీట్లు ఎక్కువ సంపాదించుకొని చూస్తారు. ఆ లెవెల్లో బీఆర్ఎస్ తో మమైక్యమైన బదనాం వస్తే కాంగ్రెస్ లాభపడుతుంది. జరిగింది అదే. కాంగ్రెస్ లాభపడుతుందని తీవ్రంగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంతే తీవ్రంగా స్పందించాలి. ఒక్క సుమన్ స్పందించారు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ పెద్దగా స్పందిస్తలేదు దీని మీద. నిజంగా చెప్పాలంటే అట్లా స్పందించాలని నేను అంటలేదు. బీజేపీ ఎందున్నది, బీజేపీతో ఎందుకు పోతామని అవసరం లేదు. తిట్టుకోకుండా బీజేపీతో మేము కలవం అని స్పష్టంగా ఖండిస్తే అయిపోద్ది కదా. రాజకీయ విశ్లేషకులు మాట్లాడినా లేకపోతే కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి మాట్లాడినా ఇది కాంగ్రెస్ మైండ్ గేమ్ అని చెప్తున్నారు. 100% కరెక్ట్. పోయినసారి కూడా వీళ్ళు ఇదే విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కానీ లేకపోతే ఇప్పుడు మనం మీడియాలో కూర్చున్న వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో ఈ 17 స్థానాల్లో పోటీ చేసే స్థానాల్లో ఏదో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే ఎలాగూ కాంగ్రెస్ ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని ప్రజలు కానీ ఎవరు కానీ నమ్మొద్దు. ఎందుకంటే ఈ నమ్మి మోసపోవద్దు. ఇప్పటికే నమ్మి మోసపోయారు రాష్ట్ర ప్రజలను ఎట్లా ఇప్పుడు ఏ విధంగా బాధ పెడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన తర్వాత రైతు బంధు అడిగితే చెప్పుతోని కొడతా అంటున్నారు ఒక మంత్రి. ఇప్పుడు ఏదో ప్రధాని కలిస్తే మేము చెప్పుతోని కొడతామని ఇప్పుడు చెప్పులు మోస్తేనే చెప్పుల గురించి మాట్లాడితే ఏ విధంగా అండి? ఇప్పుడు ఢిల్లీ పెద్దలు వస్తే చెప్పులు మోసి అడ్డంగా దొరికిపోయింది ఆయన చెప్పుల గురించి మాట్లాడమంటే ఇది ఏదో దయాలు వేదాలు వర్ణించినట్టే అనిపిస్తుంది. కరెక్ట్ కాదు. ఏదన్నప్పుడు వాళ్ళు పోటీ చేయమని, వాళ్ళు గెలవమని, ప్రజాక్షేత్రంలో వాళ్ళు పోటీ చేస్తారు, మేము పోటీ చేస్తాం. అంతిమంగా ప్రజల తీర్పును గౌరవించాలి. 2 సార్లు మాకు అధికారం ఇచ్చిళ్ళు, గౌరవించినాం. ఈసారి అధికారం ఇవ్వలేదు అయినా గౌరవిస్తాం. ఒకరోజు అధికారం పోయినా అధికారం లేకపోయినా పార్టీ పోతుంది అనుకోవడం చాలా తప్పు. 100% ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉన్నది, అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఉన్నది, ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షంలో ఉంటుంది. అంటే రామ్మోహన్ గారు ఒకటి ఇందాక మీరు అన్నారు మైండ్ గేమ్ అని చెప్పి దానికే రామూర్తి గారు స్పందించడం కూడా జరిగింది. నేను కూడా స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడితేనే ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చింది అనేసి అని అంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ మైండ్ గేమ్ ఆడారు అనిపిస్తుంది. అంటే ఈ పథకాలన్నీ మైండ్ గేమ్ తోనే ముందుకు వెళ్లారా లేకపోతే ఏంటి? ఇదే అంశంతో పాటు నేను కవిత ఇష్యూని కూడా అడుగుతున్నాను. ఏంటి దీనికి మీరు క్లారిటీ ఇస్తారా? ఖచ్చితంగా. మొదటిది ఏమో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మైండ్ గేమ్ కాంగ్రెస్ ఆడింది కదా. వాళ్ళిద్దరు ఒకటే అని ఎన్నోసార్లు చెప్పింది. మనకు అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే అనే మాటను కాంగ్రెస్ వాళ్ళు పదే చెప్పారు. వీళ్ళు ఖండించడం ఇప్పుడంత తీవ్రంగా ఖండించలేదు కనుక వాళ్ళిద్దరు ఒకటే ప్రజలు అనుకున్నారు. రెండోది ఏంటంటే రాష్ట్రంలో 3 రకాలుగా తీర్పులు వచ్చినాయమ్మా. ఒకటేమో హైదరాబాద్ చుట్టుపక్కల మెదక్ వరకు టీఆర్ఎస్ గౌరవించారు. అటు పక్కన పోతే ఉత్తర తెలంగాణకు వచ్చే కల్లా బీజేపీ ఏదైతే కొన్ని ఓట్లు గుంజుకున్నదో అక్కడ టీఆర్ఎస్ లాభపడ్డది. బీజేపీ బాగా గుంజుకున్న చోట ఉదాహరణకు కరీంనగర్ ఉందనుకోండి, గంగుల కమలాకర్ గెలిచారు కదా, అక్కడ బండి సంజయ్ పోటీ చేశారు. అక్కడ కాంగ్రెస్ వీక్ కావడానికి కారణం ఏంటి అంటే కాంగ్రెస్ ఓడిపోవడానికి. అట్లా అంటే ఉత్తర తెలంగాణలో ఓ రకంగా బీజేపీ గెలిచింది. 7 సీట్లు అక్కడే, 8 సీట్లలో 7 అక్కడే కదా. అట్లాగే తూర్పు తెలంగాణకు వచ్చేది నల్గొండ, ఖమ్మం ఉన్నారు. దక్షిణ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేకల్లా బీజేపీ తక్కువ ఓట్లు గుంజుకోగలిగింది. చాలా తక్కువ ఓట్లతో బీఆర్ఎస్ ఓడిపోయిన సందర్భాలు కూడా చూసినాం. అందుకనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మైండ్ గేమ్ ఆడితే
తప్పక వీళ్ళిద్దరిని అడ్డం పడేయచ్చు అనేది కాంగ్రెస్ కి అర్థమైంది. దాంతో పాటు కాంగ్రెస్ మీరు అన్నది స్ట్రెచింగ్ ఉన్నది ఏది పథకాల విషయంలో. ఇవాళ తేలిపోద్ది కదా, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తేలిపోతుంది. దీంతో కాంగ్రెస్ నష్టం అవుతుంది కదా, రైతు బంధు విషయంలో గానీ, ఇప్పుడు మళ్ళా చెప్పుల రాజకీయం నడుస్తుంది కదా అక్కడ కూడా, రైతు బంధు విషయంలో గానీ, ఉచిత కరెంటు విషయంలో గానీ. ఇవాళ వాళ్ళ పథకాలు 6 గ్యారంటీలకు 6 గ్యారంటీలు 13 హామీలు, దాంతో మళ్ళీ ఇంకొక 64 హామీలు వేరేగా ఉన్నాయి ఈ వీటికి అనుబంధంగా హామీలు. అవి కాకుండా 2 లక్షల రుణమాఫీ గానీ, నిరుద్యోగ వృత్తి గానీ, ఇవన్నీ ఆ గ్యారంటీలు లేవు కదా. ఇవన్నీ రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతాయి. ఆ నష్ట నివారణ కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు ఒకటి అనుకుంటే ప్రజలు మభ్యపడి ఇద్దరిని పక్కన పెట్టి కాంగ్రెస్ కోట్ చేస్తారు అనుకుంటున్నారు. అది వేరు. ఇక మూడవది కవిత గురించి. గతంలో మన సిబిఐ పిలిచిండ్రు, సిబిఐ పిలిచింది, పోయి వచ్చారు 2 సార్లు, సెల్ ఫోన్లు చూసుకున్నారు, సెల్ ఫోన్ల మీద ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు మళ్ళీ లేపడానికి కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ మైండ్ గేమ్ అని నేను అంటున్నాను. ఎందుకంటే అంటే ఆ ఏజెన్సీలను లేపి మళ్ళీ కవిత కేసు ముందుకు రావడం వల్ల, గతంలో బండి సంజయ్ అన్నారు, బీజేపీ నాయకులు చాలా సార్లు అన్నారు, మేము కవితను అరెస్ట్ చేయకపోవడం కూడా మాకు నష్టమైంది అనే మాట మాట్లాడారు. అంటే ఆ మైండ్ గేమ్ కాదు అది. చాలా మంది ప్రజలు ఏమనుకున్నారంటే కవిత అరెస్ట్ అవుతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది. ఎవరు మాట్లాడారు? ప్రధానమంత్రితో సహా, అమిత్ షాతో సహా, సాక్షాత్ హోమ్ మినిస్టర్ తో సహా రాష్ట్ర నాయకులు అందరూ మాట్లాడారు కదా. అరెస్ట్ అయిపోయింది ఎవరు చెప్పాలి? సిబిఐ చెప్పాలి, ఈడీ చెప్పాలి. ఏజెన్సీ కన్నా ముందు పార్టీలు చెప్పడం వల్ల బీజేపీ పార్టీకి పెద్ద నష్టం జరిగింది. మళ్ళీ ఆ నష్టం జరగకుండా ఉండాలి, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే నష్టం జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మళ్ళీ నోటీసుల డ్రామా జరుగుతుంది. కవితను మళ్ళీ రమ్మంటున్నారు 24 నాడు, 26 నాడు. అంటే ఇవన్నీ చూస్తే ఏంటంటే మళ్ళీ మైండ్